హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆస్కిలేషన్ సర్క్యూట్స్ అనమాట. సీకేటీఎస్ అంటే సర్క్యూట్స్ అని. ఓకేనా. ఈ టాపిక్ అనేది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సెకండ్ ఇయర్ ఈసీఈ వాళ్ళకి 5th లెసన్లో వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, డిప్లొమా వాళ్ళకి మాత్రం ఇచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. ఓకేనా. సో ఈ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఆస్కిలేషన్స్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్, ఇందులో క్లాసిఫైస్ మనం తెలుసుకోవాలి బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. అంటే మీరు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేవి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అనేది బేస్ అయి ఉంటుంది. సైన్సోయిడల్ ఆస్కిలేటర్, నాన్ సైన్సోయిడల్. సైన్సోయిడల్ అనగానే మీకు మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే స్క్వేర్ వేవ్ అనానా, అదే సారీ సైన్ వేవ్. ఓకేనా. సైన్సోయిడల్ ఆస్కిలేటర్ అనగానే మనకి మెయిన్గా గుర్తు రావాల్సింది సైన్సోయిడల్ అనగానే సైన్ వేవ్ రావాలి. ఓకేనా. సైన్ వేవ్ వచ్చింది అంటే సైన్సోయిడల్. అదే నాన్ సైన్సోయిడల్ ఆస్కిలేటర్ అంటే ఏంటి అంటే స్క్వేర్ కానీ, ట్రయాంగులర్ కానీ, సాటూత్ వేవ్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి అంటే అది నాన్ సైన్సోయిడల్ ఆస్కిలేటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ బేస్డ్ ఆన్ సర్క్యూట్ కాంపోనెంట్స్ అన్నారు. బేస్డ్ ఆన్ సర్క్యూట్ కాంపోనెంట్స్, సీకేటీ అంటే సర్క్యూట్. ఓకేనా. సర్క్యూట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే మీరు యూజ్ చేసే కాంపోనెంట్స్ ఉంటాయి కదా సర్క్యూట్లో, మీరు యూజ్ చేసే కాంపోనెంట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు, దేని మీద బేస్ అయ్యింది అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ వన్ అందులో ఆర్సీ ఆస్కిలేటర్, సెకండ్ వన్ ఎల్సీ ఆస్కిలేటర్, థర్డ్ వన్ క్రిస్టల్ ఆస్కిలేటర్స్ అనమాట. ఆర్సీ ఆస్కిలేటర్ అనగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే ఆర్ అంటే రెసిస్టర్, సి అంటే కెపాసిటర్, ఎల్సీ అంటే సేమ్ ఇండక్టర్, ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్ ఆస్కిలేటర్ని యూజ్ చేస్తాము. ఆ ఎల్సీని ఇంకొక నేమ్గా పిలవాలంటే ట్యాంక్ సర్క్యూట్ అని కూడా పిలుస్తాం. ఓకేనా. క్రిస్టల్ ఆస్కిలేటర్స్ ఒకటి. సో ఇలాగా మనం పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది రేంజ్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుంది అంటే ఆపరేటింగ్ లో ఫ్రీక్వెన్సీ ఆస్కిలేటర్స్లో అయితే 20 హెడ్జెస్ నుంచి 100 to 200 కిలో హెడ్జెస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఆడియో ఫ్రీక్వెన్సీ ఆస్కిలేటర్స్ అంటారు. అదే హై ఫ్రీక్వెన్సీ అనుకోండి సేమ్ లో ఫ్రీక్వెన్సీ ఎక్కడైంది 200 కిలో హెడ్జెస్ కదా, 200 కిలో హెడ్జెస్ నుంచి 300 to జిగా హెడ్జెస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రేడియో ఫ్రీక్వెన్సీ ఆస్కిలేటర్ అని మనం కాల్ చేస్తాం. ఓకేనా. ఇంకొక వేవ్ ఇది ఇలా కాకుండా ఇంకొకలా రాసుకోవాలి అంటే ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ ఆస్కిలేటర్ వచ్చరికి ఏంటి అంటే సేమ్ 2 టైప్స్ అన్నాను కదా, సైన్సోయిడల్, నాన్ సైన్సోయిడల్. సైన్సోయిడల్లోనే ఆర్సీ ఉంటుంది, ఎల్సీ ఉంటుంది, క్రిస్టల్ ఆస్కిలేటర్ ఉంటుంది. ఆర్సీలోనే ఆర్సీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రెసిస్టర్ కెపాసిటర్ కనెక్ట్ చేసుకుంటే, అంటే రెసిస్టర్ కెపాసిటర్ కనెక్ట్ చేసుకుంటేనే దాని నేమింగ్ అనేది ఇలా వస్తుంది. ఆర్సీ ఫేస్ షిఫ్ట్ నెట్వర్క్ వీన్ బ్రిడ్జ్ అనమాట. అది ఎల్సీ అంటే ఇండక్టర్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కనెక్ట్ చేస్తే మాత్రం ఈ నేమ్స్ వస్తాయి, హార్ట్లీ, కాల్పిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి క్లాప్. ఓకేనా. అలాగా క్రిస్టల్ ఆస్కిలేటర్, పిరస్, మిల్లర్స్ అని అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఈ టాపిక్స్ అనేవి అయితే మాత్రం ఎక్కడ వస్తాయి అని అంటే మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సబ్జెక్ట్ EC2 సబ్జెక్ట్స్ 4th సెమిస్టర్లో వస్తాయి. ఓకేనా. ఇవి అయితే ఇది మాత్రమే, ఇదొకటి. ఓకే. ఇది మాత్రం ఆల్రెడీ ఇప్పుడు మీకు 5th యూనిట్లో వచ్చేస్తుంది డైరెక్ట్. నాన్ సైన్సోయిడల్కి వచ్చేసరికి ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్, యూజెటీ రిలక్షన్ ఆస్కిలేటర్ ఇలాంటివన్నీ కూడా మనకు నాన్ సైన్సోయిడల్ వేవ్. ఎందుకు అంటే అక్కడికి వచ్చేసరికి సాటూత్ వేవ్స్, ట్రయాంగులర్ వేవ్స్, అలాగా మనకి స్క్వేర్ వేవ్స్ ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏంటి అంటే ఈ లెసన్ అంతా ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ కానీ డైరెక్ట్ కరెంట్ని యూజ్ చేసి ఆల్టర్నేటింగ్ కరెంటే కదా మనకు కావాల్సింది. అంటే అన్ని సైన్ వేవ్సే కావాలి కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.